ఆ క్రమంలో మన బాధ్యత, తల్లిదండ్రులుగా బాధ్యత, కుమారుడికి పెళ్లి చేస్తే చక్కగా ఉంటాడు, అందరం బాగుంటాం అని అందరూ కూడా, అన్ని కుటుంబాలు కూడా భావించేది. ఈ క్రమంలో నా కుమారుడైన రాజీవ్ మేఘన్కి పెళ్లి చేయటం, ఘనంగా జరిపించడం, దానికి అందరిని కూడా ఆహ్వానించడం కూడా జరిగింది. ఈ క్రమంలో వాళ్ళిద్దరి మధ్య వ్యక్తిగత విభేదాలు అవ్వచ్చు, పొరపక్షాలు అవ్వచ్చు, లేకపోతే చిన్న చిన్న భేదాభిప్రాయాలు అవ్వచ్చు. ఇది దురదృష్టకరమైన సంఘటన. ఏ తల్లిదండ్రులైనా ఏం కోరుకుంటారు? ఈ రోజు వరకైనా సరే, ఎప్పటి వరకైనా సరే కలిసి ఉండాలనే కోరుకుంటారు తప్ప ఎక్కడా కూడా చిన్న పొరపాటు కూడా తల్లిదండ్రులు చేయరని నేనైతే నమ్ముతాను. అదేవిధంగా మేము భావించాం. వాళ్ళ మధ్య సఖ్యత కుదర్చడానికి అందరం కూడా ప్రయత్నం చేస్తాం. మేము కూడా అదేవిధంగా చేసాం. ఈ క్రమంలో వారి మనస్పర్ధలు, వారి మధ్య పొరపక్షాలు పెరగటం, తద్వారా రాజీవ్ 8/2/2026 8/6 2026 డైవర్షన్ పిటిషన్ అంటే విడాకుల కోసం ఆయన 8/6 నెల, దయచేసి మీడియా మిత్రులు దీన్ని గమనించమని చెప్పేసి, రాష్ట్ర ప్రజలకి అందరూ కూడా తెలియజెప్పమని చెప్పేసి మాత్రం భావిస్తాం, కోరుతాం. 8వ నెల 6వ నెల 8వ తారీఖున డైవర్షన్ పిటిషన్ రాజీవ్ ఫైల్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇది ఈ దరిమిల 24వ తారీఖు 7వ నెల 2026 మా కుటుంబం మీద మేఘన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దయచేసి ఒకసారి మీరు దీన్ని గమనించమని చెప్పేసి మాత్రమే కోరుతా ఉన్నాం. అయినా సరే రాజీవ్ నా కుమారుడు, మేఘన నా కూతురుతో సమానం. ఎందుకంటే ఉన్నది కొన్ని రోజులైనా కన్న కూతురు కన్నా మిన్నగానే చూసుకున్నాం. ఎక్కడా ఏ పొరపక్షాలు మా మధ్య అయితే ఎక్కడా లేవు. రాజీవ్ మేఘన మధ్య ఉన్న విభేదాలు అవ్వచ్చు, పొరపక్షాలు అవ్వచ్చు, మాట తేడా అవ్వచ్చు, వాళ్ళ మధ్య ఉంటే ఉండవచ్చు. మేము మా కుటుంబం చక్కగా గౌరవించడం, చక్కగా సొంత కూతురులాగా నేను కానీ నా భార్య చూసుకున్నాం. ఈ పరిస్థితుల్లో వాళ్ళ మధ్యన విభేదాలకి ఆ తర్వాత రాజీవ్ డైవర్షన్ పిటిషన్ ఇవ్వటం, ఆ తర్వాత మా మీద కంప్లైంట్ ఇవ్వటం కూడా జరిగింది. అంటే యావత్ కుటుంబం మొత్తం కూడా 11 మంది మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి పచ్చని కుటుంబం, మంచి కుటుంబం, ఒక పొరపక్షం. ఈ క్రమంలో
కొంతమంది ఆ కంప్లైంట్ దరిమేళ ఈరోజు నెల రోజులు అవుతా ఉంది. యాంటిసిపేట్ బెయిల్ తీసుకున్నాం. కొన్ని కోర్టు పరిధి దాటి మాట్లాడటం భావ్యం కాదు. కాబట్టి దయచేసి మీడియా మిత్రులకు చెప్తా ఉన్నాం, నెల రోజులుగా వ్యక్తిగత జీవితాలు, కుటుంబ జీవితాలు, కుటుంబంలో వచ్చిన మనస్పర్ధలు, ఇద్దరి జీవితాలు అంటే రాజీవ్ మేఘన సంబంధించిన విషయాలని ఎంత అడ్డగోలుగా మనసుని క్షోభ కలిగించే విధంగా, మానసికంగా చంపేసే విధంగా కొన్ని, అందరినీ అంటలా దయచేసి, కొన్ని మీడియా ఛానల్స్, కొన్ని పనిగట్టుకొని యూట్యూబ్ ఛానల్స్ నెల రోజుల పాటు మా కుటుంబం మీద వ్యాపారం చేసుకున్న కొంతమందిని అడుగుతా ఉన్నా, ఇది మీకు భావ్యమా అని అడుగుతా ఉన్నా, మీకు పిల్లలు లేరా అని అడుగుతా ఉన్నా, మీరు పెళ్ళిళ్ళు చేయలేదా అని అడుగుతా ఉన్నా. మా మీద కేసు పెట్టిన మేఘనమ్మకు కూడా తెలుసు, ఆమె మనస్సాక్షి కూడా తెలుసు, తండ్రిలాగా ఏ విధంగా చూసుకున్నానో, తల్లిలాగా నా భార్య ఏ విధంగా లాలనగా చూసుకుందో, నా కూతురికి గోరుముద్దలు పెట్టినట్టు ఏ విధంగా గోరుముద్దలు తినిపించిందో ఆమె మనస్సాక్షి కూడా తెలుసు. అయినా సరే ఎఫ్ఐఆర్కి సంబంధించిన మీరందరూ కూడా చూస్తుంటారు. అసలు ఆ ఎఫ్ఐఆర్కి సంబంధించిన కంటెంట్ను ఒకసారి మీరు కూడా చూస్తే, మత మార్పిడి అంటే ఎంత ఘోరమైన, నా భార్య బైబిల్ చదివితే తప్ప అని అడుగుతాం, యేసుక్రీస్తు బోధనలు వింటే తప్ప అని అడుగుతా ఉన్నాం. మేము తిరుమల వెంకన్న దగ్గరికి వెళ్తాం, శ్రీశైలం మల్లన్న దగ్గరికి వెళ్తాం, అమ్మ కనకదుర్గమ్మ దగ్గరికి వెళ్తాం, కాశీ విశ్వనాథం దగ్గరికి వెళ్తాం, యోగా హోమాలు చేస్తాం, అన్నిట్లో నా భార్య పాల్గొంటుంది. అంటే ఎక్కడైనా ఫలానది చేయకూడదని చెప్పేసి మన రాజ్యాంగంలో ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాను. అంటే నేను ఎవరిని కించపరిచి, అంటే ఒక మాట ఆ పాప చెప్తే దానిని చిలవలు పలవలుగా ఫేక్ వీడియోలు, ఫేక్ ఆడియోలు ఏఐ ద్వారా సృష్టించి ఈ విధంగా చేయటం మీకు న్యాయమా అని అడుగుతా ఉన్నా. మానసిక క్షోభ గురి చేసి వ్యాపారం చేసి ఆ వ్యాపారంతో అన్నం తినటం మీకు ధర్మమా అని అడుగుతా ఉన్నా. దయచేసి అసలైన వాళ్ళని అడుగుతా ఉన్నా. ఐటీడీపీ ఇన్ఫర్మేషన్ టీడీపీ ఏమయ్యా ఇన్ఫర్మేషన్? ఐటీడీపీ అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వెబ్సైట్. దానికి సంబంధించిన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. దానికి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ని అడుగుతా ఉన్నా. ఏమయ్యా మీకు న్యాయమేనా? మీకు ధర్మమేనా?